in you as you believe. మీరు విశ్వసించినట్లయితే దేవుని యొక్క వాక్యము మీలో క్రియ చేస్తూ ఉన్నది. 1 Thessalonians 2:13. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13. God's word is going to work mightily in you as you believe that word will work in you. దేవుని యొక్క వాక్యము శక్తిగలదని నీవు విశ్వసించినట్లయితే నీ జీవితంలో అది క్రియ చేస్తూ ఉన్నది. Believe in the word God is giving you. దేవుడు మీకు అనుగ్రహించేటువంటి వాక్యాన్ని మీరు విశ్వసించాలని కోరుతూ ఉన్నాను. Today you will see the works of God in your life according to the promises, according to the word that God is giving you. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ద్వారా తన వాక్యం ద్వారా మీ యొక్క జీవితంలో ఈ వాక్యము క్రియ చేయును గాక. What is this word of God? దేవుని యొక్క వాక్యం అనగా ఏంటి? That word is Jesus. ఆ వాక్యము యేసయ్య ఉన్నాడు. John 1:1. యోహాను సువార్త 1:1. In the beginning was the word. ఆదియందు వాక్యముండెను. And the word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the word was God. వాక్యము దేవుడయ్యుండెను. That word is Jesus Christ. ఆ యొక్క వాక్యము యేసు క్రీస్తయ్య ఉన్నాడు. Yes, that word will come to you as Jesus comes into your heart. ఆ వాక్యము నీ యొద్దకు వస్తున్నప్పుడు ప్రభువైన యేసు నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నాడు. And that word will work in you. ఆ వాక్యము నీలో క్రియ చేస్తూ ఉన్నది. Jesus, the word, will work in you. యేసు అనే వాక్యము నీలో క్రియ చేస్తూ ఉన్నాడు. So you will have everything happening according to God's power. దేవుని యొక్క శక్తి ద్వారా మీ జీవితంలో సమస్తము క్రియారూపకం దాల్చుతున్నాయి. Do not be afraid. కనుక భయపడకండి. And secondly, the word of God grants whatever we ask. రెండవదిగా దేవుని యొక్క వాక్యము మనం ఏది అడిగినను మనకు దయచేస్తూ ఉన్నాడు. John 15:7. యోహాను సువార్త 15:7 ప్రకారం Jesus said, ప్రభువైన యేసు అన్నారు, as you remain in me, మీరు నాలో నిలిచి and ఉన్నట్లయితే, my words, my scripture remains in you, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అని ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నాడు. whatever you ask, నీవు ఏమి అడిగినను, you can ask anything, నీవు ఏమడిగినా సరే, anything you want, ఏది అడిగినను సరే, it will be granted. అది నీకు అనుగ్రహించబడుతుంది. Because you will ask according to my word. ఎందుకనగా నా యొక్క వాక్యము ద్వారా నీవు నన్ను అడిగావు కాబట్టి. So whatever you want, it will be granted. కనుక నీకు ఏది అవసరమో సమస్తాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. Whatever miracles you want, it will be granted. ఏ అద్భుతం కావాలన్నా దేవుడు మీకు చేస్తూ ఉన్నాడు. Whatever provisions you want, it will be provided. మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. Whatever things you want to be removed, it will be removed. మీ యొక్క జీవితంలో ఏది తీసివేయబడాలో అది తీసివేయబడుచు ఉన్నది. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. The word Jesus in you has power. యేసు అనే వాక్యము మీలో శక్తివంతంగా ఉంటున్నది. Secondly, రెండవదిగా Isaiah 43:1 and verse 2. యెషయా గ్రంథము 43:1 మొదటి 2 వచనాలు చూసినట్లయితే, God's word has the power to create. దేవుని యొక్క వాక్యము సృష్టించడానికి శక్తి కలిగినటువంటిది. Romans 4:17. రోమీయులకు రాసిన పత్రిక 4:17 ప్రకారం, Whatever is not there, he calls as if it is there. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేటువంటి దేవుడై ఉన్నాడు. And as the word of God goes, it creates whatever God wants to create in your life for you. మీ యొక్క జీవితంలో మీకు ఏది అవసరమో దేవుని యొక్క వాక్యము బయలుదేరి వెళ్ళుచుండగా అది మీలో క్రియారూపకం దాలుస్తుంది. There was a lady whose only daughter was dying. ఒక స్త్రీ ఉన్నది, తనకున్నటువంటి ఒకే ఒక కుమార్తె చావునకు సిద్ధమైనది. She had high fever. ఎందుకనగా భయంకరమైనటువంటి జ్వరం. This lady did not have a husband to help her. తనకు సహాయం చేయడానికి భర్త కూడా లేనటువంటి స్త్రీ. So poor. ఆమె చాలా నిరుపేదరాలు. She was in the hospital. ఆమె హాస్పిటల్లో ఉన్నారు. The hospital doctor gave a wrong injection to that little girl. హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ యొక్క డాక్టర్లు ఆ పాపకు రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చారు. The fever went up. జ్వరం ఇంకా ఎక్కువ అవుతోంది. Her eyes became like dried tomatoes. ఆమె యొక్క నేత్రములంతా కూడా ఎండిపోయినటువంటి టొమాటో లాగా కనిపిస్తూ ఉన్నాయి. And she lost the sight. ఆమె దృష్టిని కోల్పోయింది. She was in great agony. ఆమె గొప్ప వేదనతో ఉన్నది. She was about to die. ఆమె ఇక చనిపోవడానికి సిద్ధమవుతుంది. When God's word came to the lady, ఆ యొక్క స్త్రీ వద్దకు దేవుని వాక్యం వచ్చినప్పుడు, showing her Isaiah 43:1 and 2. యెషయా గ్రంథము 43:1 మొదటి 2 వచనాలు గమనించి చూస్తే, I have summoned you by name. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. You are mine. నీవు నా సొత్తు. Do not fear.
నువ్వు భయపడకుము, I have redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను. When you pass through the waters, నీవు జలములో బడి దాటినప్పుడు I'll be with you. నేను నీకు తోడై ఉన్నాను. When you pass through the fire, నీవు అగ్ని మధ్యన నడుస్తున్నప్పుడు you will not be burned. నీవు కాలిపోవు, The flames will not set you ablaze. జ్వాలలు నిన్ను కాల్చవు. As she heard this word, ఆమె యొక్క వాక్యాన్ని విన్నప్పుడు power of God came, దేవుని యొక్క శక్తి దిగి వచ్చినది, fell upon that little girl. ఆ చిన్న బిడ్డ మీద దిగి వచ్చినది. She said, Mommy. ఆమెన్నది, మమ్మీ. She came back to her senses. మరలా ఆమె యొక్క స్పృహలోనికి వచ్చిందండి. The fever was gone. ఆ జ్వరము చిన్న బిడ్డను విడిచినది. Calling those things which are not there as if they are there. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేటువంటి దేవుడై ఉన్నాడు. Her life was saved. ఆమె యొక్క ప్రాణం కాపాడబడింది. And thirdly, మూడవదిగా the word of God comes and cleanses us. దేవుని యొక్క వాక్యం వచ్చి మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నది. Hebrews 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. Yes, the word of God is a double-edged sword. దేవుని యొక్క వాక్యము రెండంచులు గల వాడి అయిన It ఖడ్గమైనది. penetrates and divides the soul and the spirit and cleanses us. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినట్టుగా దూరుచు మన హృదయాన్ని అది శుద్ధీకరిస్తూ ఉన్నది. It gives us a new life. నూతన జీవాన్ని మనకు దయచేస్తుంది. And fourthly, నాలుగవదిగా 1 Thessalonians 4:8. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:8 It brings great comfort to us, మనకు గొప్ప ఆదరణ కలుగు చేస్తూ ఉన్నది. encourages us, మనలను ఉత్తేజపరుస్తుంది, and keeps us together as a family. మనల్ని కుటుంబంగా ఏకం చేస్తూ ఉన్నది. This word of God is working in you. ఈ దేవుని వాక్యము మీలో క్రియ చేస్తూ ఉంది. Carry this word ఈ వాక్యాన్ని మోసుకొని వెళ్ళండి, and believe in it. దాని యందు నమ్మిక ఉంచండి. You'll have great works of God in your life. దేవుని యొక్క గొప్ప కార్యమును యొక్క జీవితంలో చూడగలవు. నా పేరు బ్యూలా. నేను హైదరాబాద్ చందానగర్లో ఉంటాను. నా పెళ్ళి 2010లో అయింది. నా మ్యారీడ్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటుండేవి. ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు కూడా నేను జీసస్ కాల్స్తో టచ్లో ఉండేదాన్ని ఎప్పుడు. అప్పుడు నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేవి. బాగా హెల్తీగా ఉన్నా ఎప్పుడో నేను ఫోన్ చేసి త్రూ లెటర్స్తోనూ నేను ప్రేయర్ చేయించుకునేదాన్ని. ఫస్ట్ పాప పుట్టిన తర్వాత సెకండ్ బేబీ కన్సీవ్ అయ్యాను ఆఫ్టర్ 3 years. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నన్ను వేరే వాళ్ళు అన్నారనమాట, ఏమని, నీకు ముందు పాప పుట్టింది అని. ప్లస్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక నేను కొంచెం భయపడ్డా, మళ్ళీ పాప పుడితే ఎలా, అందరికీ బాబులు ఉన్నారు, నాకు కూడా ఒక బాబు ఉంటే బాగుండేదేమో నాకు ఆశ ఉన్నది. సో నేను కొంచెం టెన్షన్ పడేదాన్ని, పాప పుట్టుద్దేమో మళ్ళీ అని చెప్పేసి. కొన్ని టెన్షన్స్ వలన కూడా నాకు డయాబెటీస్ రావడం జరిగింది, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వడం జరిగింది. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే న్యాచురల్గానే అయ్యాయి. సో డాక్టర్ ఎప్పుడు చెప్పేది, నీకు చాలా హెల్త్ ఇష్యూ చాలా ఉంది, సో ప్రీమెచ్యూర్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో నేను అనుకోలేదు నాకు హెల్దీ బేబీ పుడుతుంది అని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఈ ప్రెగ్నెన్సీ క్లియర్ అయిపోయి నేను బాబుని ఎత్తుకుంటాను అని అనుకోలేదు. సో ఏదో ఒక ప్రాబ్లం అవ్వచ్చు 9 months లోపల, లేదా నేను 7th monthలో ఎక్కువ శాతం డెలివరీ అవుతాను అనుకున్నా. సో నాకు 7th monthలో చాలా హెల్త్ ఇష్యూ చాలా ఉన్నది. లైక్ నాకు పెయిన్స్ రావడం, చిన్న చిన్న పెయిన్స్ రెగ్యులర్గా వచ్చేటి. సో నేను అప్పుడు అనుకున్నా నాకు ప్రీమెచ్యూర్ బేబీ ఫర్ షూర్ పుట్టుద్ది, నాకు ఇప్పుడే పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని చాలా భయపడ్డా. నేను రెగ్యులర్గా చెకప్కి వెళ్ళేదాన్ని, కానీ డాక్టర్ అప్పుడు ఎప్పుడు చెప్పేది అంత బాగానే ఉందని. సడన్గా నేను 6th monthకి వెళ్ళినప్పుడు అప్పుడు డాక్టర్ నాకు సడన్గా చెప్పింది, అమ్మ బేబీ కండిషన్ అంతా బాగలేదు, బేబీ వీక్గా ఉంది, పైగా నీ సర్విక్స్ లెంత్ చాలా ఉంది, నేను అవసరమైతే నేను యూట్రస్ స్టిచ్ చేయాల్సి వస్తుంది, ప్లస్ చేసినా కూడా ఫ్లూయిడ్స్ వెళ్ళిపోవచ్చు, నీకు సడన్గా పెయిన్స్ రావచ్చు, నువ్వు సడన్గా ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పింది. సో నేను ప్రీమెచ్యూర్ బేబీ పుడుతుందంటే డాక్టర్ చాలా భయపడ్డాను. ఎందుకంటే ప్రీమెచ్యూర్ బేబీ అంటే హెల్దీగా ఉండదు, 9 months పూర్తిగా ఉంటేనే దట్ ఈస్ హెల్దీ బేబీ. సో 2 months తక్కువ, 7th month పుట్టేస్తే 2 months తక్కువ అవుతుంది, 8th month పుడితే 1 month తక్కువ అవుతుంది. సో బేబీలో హెల్త్ పరంగా వీక్నెస్ చాలా ఉంటుంది, బేబీ కూడా వీక్గానే ఉంటుంది. సో వీక్గా ఉండడం వల్ల దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టడం అలాంటివన్నీ జరుగుతాయి. సో నేను చాలా చూశాను. సో నాకు కూడా అలాగే పుడుతుందేమో అని నేను భయపడ్డాను, వేరే వాళ్ళని చూసి విని కూడా భయపడ్డాను. లేదా ఏదైనా బాడీ పార్ట్స్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటుందేమో ప్రీమెచ్యూర్డ్ అవడం వల్ల, బేబీ పూర్తిగా ఎదగదు కదా, నేను చాలా భయపడేదాన్ని. నాకు ఈ బేబీ హెల్దీగా పుడుతుందన్న హోప్ నాకు అస్సలు లేదు. బట్ స్టిల్ ఐ వాజ్ ఇన్ ప్రేయర్. జీసస్ కాల్స్తో ఎప్పుడూ టచ్లో ఉండేదాన్ని, అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకునేదాన్ని. నేను బెడ్ రెస్ట్లో ఉన్నప్పటికీ, వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పటికీ నేను జీసస్ కాల్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఇంటికి వచ్చి నన్ను ప్రేయర్ చేసి వెళ్ళేవారు రెగ్యులర్గా.
ఎప్పుడు ఫోన్ చేసినా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని నా కోసం వచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు. వాళ్ళ సెంటర్లో కూడా రోజు నా కోసం ప్రేయర్ చేసేవాళ్ళు. నేను లేబర్ రూమ్కి వెళ్ళే ముందు కూడా నేను జీసస్ కాల్స్ ఫోన్ చేశాను. నా పరిస్థితి ఇలా ఉంది, హెల్దీగా లేను, చాలా ఇబ్బందిలో ఉన్నాను అంటే వాళ్ళు ధైర్యంగా ఉండమ్మా, నీకేమి కాదు, యూ విల్ డెలివర్ హెల్దీ బేబీ అని చెప్పారు. హెవీ పెయిన్స్, అన్కాన్షియస్గా అయిపోయా. ఊపిరి అందట్లేదు, ఆక్సిజన్ ప్రాబ్లం అయింది. సో నేను డాక్టర్తో చెప్పాను, నాకు ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది, పెయిన్స్ హెవీగా ఉన్నాయి, నా వల్ల కావట్లేదు, ప్లస్ నేను ఏమి తినలేదు కాబట్టి మెడిసిన్ పవర్ ఎక్కువ అయిపోయింది, ఇన్సులిన్ పవర్. సో నాకు చాలా శక్తి తక్కువ అయిపోయింది. సో నేను డాక్టర్కి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా నాకు ఆక్సిజన్ ప్రొవైడ్ చేశారు. సో ఆక్సిజన్ ఇచ్చి నాకు ఇమీడియట్గా కొంచెం ప్రాబ్లం అయింది, క్రిటికల్ అయింది, డెలివరీ కండిషన్ చాలా క్రిటికల్ అయింది. సో డాక్టర్ ఏం చేశారు, ఆక్సిజన్ ఇచ్చి నాకు హై పెయిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి డెలివరీ చేశారు. సో అప్పుడు నేను హాఫ్ అండ్ హాఫ్ కాన్షియస్లో లేను, హాఫ్ కాన్షియస్ ఉంది, హాఫ్ కాన్షియస్ లేదు. సో హెల్త్ కండిషన్ చాలా ఉంది, నేను చచ్చిపోతానేమో అనుకున్నాను, చనిపోతానంత భయం వేసింది నాకు. సో బట్ వాళ్ళు డెలివరీ చేశారు, డాక్టర్స్ 7 to 8 డాక్టర్స్ కలిసి నా డెలివరీ చేశారు, క్రిటికల్ కండిషన్ కాబట్టి. సో బాబు పుట్టంగానే ఐ వాజ్ ఇన్ హాఫ్ కాన్షియస్. సో సిస్టర్ నాకు చెప్పింది, అమ్మ నీకు బాబు పుట్టాడు అని. సో నేను పడ్డ కష్టం అంతా నేను మర్చిపోయాను, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో కళ్ళు ఓపెన్ చేసి బాబుని చూసి మళ్ళీ నేను అన్కాన్షియస్ అయిపోయా, ఒక 10 minutes వరకు అన్కాన్షియస్ అయిపోయాను. చాలా బాధపడ్డాను. బాబు పుట్టాడన్న న్యూస్ వినగానే నాకు చాలా సంతోషం వేసింది. సో నాకు నార్మల్ డెలివరీ అయింది, నాకు హెల్దీ బేబీ పుట్టింది, ప్లస్ నాకు దేవుడు బాబుని ఇచ్చి నన్ను ఆదుకున్నాడు. నేను దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలా జీసస్ కాల్స్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రేయర్ చేసిన ప్రతి సిస్టర్కును నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. Matthew chapter 6 and verse 9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. Our Lord Jesus Christ taught us to pray like this. ప్రభువు మనకు ఈ విధంగా ప్రార్థన చేయడం నేర్పించారు. Our Father who is in heaven. పరలోకమందున్న మా తండ్రి. Today we will continue. ఈ రోజు మనం అంశాన్ని కొనసాగిద్దాం. Hallowed be your name. మీ నామము పరిశుద్ధపరచబడును Our గాక. Father మా యొక్క తండ్రి who is in heaven. పరలోకమందున్న మా Hallowed be తండ్రి, your name. మీ నామము The పరిశుద్ధపరచబడును Living గాక. Bible gives another translation. మరొక బైబిల్ తర్జుమా ఈ విధంగా తెలియజేస్తుంది. It says, "O Father, ఓ తండ్రి, may your name be honored for its holiness." మీ నామము పరిశుద్ధతను బట్టి ఘనపరచబడును గాక. Your name is holy. మీ నామము పరిశుద్ధమైనది, Therefore let it be honored. కనుక ఘనపరచబడును గాక. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది. Leviticus chapter 19 and verse 2. లేవియా కాండము 19వ అధ్యాయం 2వ వచనము. 1 Peter chapter 1 and verse 16. మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచనము. God is holy. దేవుడు పరిశుద్ధమైన వాడై God ఉన్నాడు. is holy. దేవుడు పరిశుద్ధమైన And he వాడై says, ఉన్నాడు. as I am holy, you be holy. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. Well, we can never be holy. అవును, మనం ఎప్పటికీ పరిశుద్ధులుగా ఉండలేం. On our own efforts, we can never be holy. మన సొంత ప్రయత్నాలతో మనం ఎప్పటికీ పరిశుద్ధులుగా Therefore, our ఉండలేం. Father says, కనుకనే తండ్రి అంటున్నాడు, Leviticus 22 and verse 32. లేవియా కాండం 22వ అధ్యాయం 32వ వచనములో, I am the Lord who makes you holy. మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడను నేనే, I will make you holy. నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. Oh, my brother and sister. ఓ నా సోదరుడా For సహోదరి, his holiness, we love him. ఆయన పరిశుద్ధతను బట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాం. For his holiness, we honor him. ఆయన పరిశుద్ధతను బట్టి మనం ఆయన ఘనపరుస్తున్నాం. But there is another reason to honor his name. అయితే ఆయన నామాన్ని ఘనపరచడానికి మరి ఒక కారణం Because కూడా ఉంది. Ephesians chapter 4 and verse 6 says, ఎఫెసీ పత్రిక 4:6లో మనం చూసినట్లయితే, there is only one God in heaven, పరలోకమందు ఒకే ఒక దేవుడు and ఉన్నాడు. he is the Father of all. ఆయన సర్వలోకమునకు తండ్రి అయి ఉన్నాడు. ఒకే And దేవుడు, one Father of all. ఒకే తండ్రి అయి ఉన్నాడు. There was a man called Moses in the Bible. దేవుని యొక్క వాక్యంలో మోషే అనే భక్తుడు ఉన్నాడు. God appeared to him. దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. And the Bible says, దేవుని యొక్క వాక్యం in చెప్తుంది, Deuteronomy chapter 34 and verse 10, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో, Numbers chapter 12 and verse 8, సంఖ్యాకాండము 12:8వ వచనంలో, God knew Moses face to face. దేవుడు మోషేను ముఖాముఖిగా ఎరిగిన వాడై ఉన్నాడు. He knew Moses intimately. మోషేను అంతరంగములో ఎరిగిన వాడై ఉన్నాడు. And Moses also knew God intimately. అలాగే మోషే కూడా దేవుణ్ణి చాలా ఏకాంతంగా Face to ఎరిగిన వాడై face. ఉన్నాడు, ముఖాముఖిగా And ఎరిగిన one వాడై day, ఉన్నాడు. ఒక రోజున Moses asked God, what is your name? మోషే ప్రభువుని అడిగాడు, అయ్యా నీ పేరేమిటి అని. In Exodus chapter 3 and verse 14, నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో God said, దేవుడు my చెప్తున్నాడు, name is this. నా పేరు ఇదిగో ఇలా ఉంటుంది, I am that I am. నేను ఉన్నవాడను అనబడే వాడను, I am who I am. నేను ఎవరై ఉన్నానో ఆయననే In అయ్యున్నాను. Malachi chapter 3 and verse 6, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో,
He said, I am the Lord, I change not. ఇదిగో నేను దేవుడను మార్పు లేని వాడను అని చెప్పాను. Any day I am that I am. ఏ రోజైనను నేను ఉన్నవాడను అనబడే వాడను. Deuteronomy 32 and verse 40. ద్వితీయోపదేశ కాండ 32వ అధ్యాయం 40వ వచనం. He said, I live forever. నేను నిరంతరము జీవించి ఉన్నవాడను. I am that I am. నేను ఉన్నవాడను అనబడే And వాడను. Psalm 9:7. 9వ కీర్తన 7వ వచనములో. Psalm 102, 12 and 26. 102వ కీర్తన 12 మరియు 26 వచనాల్లో. In Psalm 104 and verse 31. 104వ కీర్తన 31వ వచనములో. He says, I endure forever. ఆయన అన్నాడు నేను అంతం వరకు జీవించేవాడను. And in Isaiah 44 and verse 6. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనములో. He says, I am the first నేను ఆదియును and I am the Lord. నేను అంతమునై ఉన్నాను అన్నాడు. What a privilege. ఎంత గొప్ప భాగ్యం. My precious brothers and sisters. నా ప్రశస్తమైన సహోదరి What a సహోదరులారా. wonderful thing it is to know that we have an everlasting Father in heaven. మనకు పరలోకమందు నిత్యుడగు తండ్రి ఉన్నాడని తెలుసుకోవడం ఎంత ఆశ్చర్యకరం. Someone who does not change in his attitude. తన యొక్క ప్రవర్తనలో ఎన్నటికీ మార్పు లేని వాడు. Numbers 23:19 says. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో. 1 Samuel 15:29 says. మొదటి సమూయేలు 15:29వ He వచనంలో. never goes back on his word. ఆయన తన వాక్కుని ఎప్పుడు కూడా వెనక్కి తీసుకునేవాడు He will కాదు. never tell a lie. ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు కాదు. Hebrews 6:18 tells us so. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:18 విధంగా. Another name Moses was getting from the Almighty Jehovah. సర్వశక్తి గల యెహోవా దేవుని యొద్ద నుంచి మోషే మరి యొక్క పేరు కూడా తెలుసుకున్నాడు. God gave another name to Moses. దేవుడు మోషేకు మరి యొక్క నామాన్ని అనుగ్రహించాడు. If you read Exodus chapter 34, 6 and 7. 34వ అధ్యాయం నిర్గమాకాండం 6, 7 వచనాలు గమనిస్తే God said, Moses, దేవుడు మోషేతో చెప్పాడు, now let me tell you my real name. ఇదిగో ఇప్పుడు నేను నా యొక్క నిజమైన పేరు నీకు చెప్తాను. What did he say? ఏమని చెప్పాడు ఆయన? The Lord God, ప్రభువగు దేవుడు, merciful and gracious. కనికర సంపన్నుడును కృపా Merciful సంపన్నుడు. and gracious. కనికర సంపన్నుడు Oh, కృపగలవాడు. what a wonderful God he is. ఎంత గొప్ప దేవుడు ఆయన. My precious brothers and sisters. నా ప్రశస్తమైన సోదరి Because his సోదరులారా, name is merciful. ఆయన పేరు కనికర సంపన్నుడు. What a wonderful God. ఎంత గొప్ప దేవుడు. If you read the Bible, నువ్వు బైబిల్ చదివినట్లయితే his mercies endure forever. ఆయన కృప నిరంతరం ఉండును. If you read 1 Chronicles chapter 16, 34 and 41. మొదటి దినవృత్తాంతములు 34వ అధ్యాయము 41వ వచనాన్ని చదివినట్లయితే, 2 Chronicles 5:13. రెండవ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదివినట్లయితే, Chapter 7, 3 and 6. 7వ అధ్యాయము 3, 6 వచనాలు కూడా చదివినట్లయితే, Chapter 20 and verse 21. 20వ అధ్యాయం 21వ వచనాన్ని చదివితే We find that his mercy endures forever. అక్కడ మనం గమనిస్తే ఆయన కనికరము నిరంతరము Psalm ఉండును. 106 and verse 1. 106వ కీర్తన మొదటి వచనములో, Psalm 107 and verse 1. 107వ కీర్తన మొదటి వచనములో, Psalm 118, 1 to 4. 118వ కీర్తన మొదటి నుంచి 4 వచనాల్లో, Psalm 136, 1 to 26. 136వ కీర్తన మొదటి నుంచి 26 వచనాల్లో, Psalm 138 and verse 8. 138వ కీర్తన 8వ వచనములో, Ezra chapter 3 and verse 11. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో, Jeremiah 33 and verse 11. ఇర్మియా 33 11వ వచనములో The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, God's mercy endures forever. దేవుని యొక్క కనికరము నిరంతరం ఉండును. Oh, what a wonderful God. ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన. Moses, మోషే, I am merciful. నేను కనికరము I గలవాడను, am gracious. నేను కృప I గలవాడను, am merciful, Moses. నేను కనికర సంపన్నుడను మోషే, I am gracious, Moses. నేను కృప గలవాడను మోషే. If you read the Bible, మీరు బైబిల్ చదివినట్లయితే in Psalm 86:15, 86వ కీర్తన 15వ వచనము, 103 and verse 8, 103వ కీర్తన 8వ వచనములో, 111 and verse 4, 111వ కీర్తన 4వ వచనములో, 116 and verse 5, 116 5వ వచనములో, 145 and verse 8, 145వ కీర్తన 8వ వచనములో, Nehemiah chapter 9 and verse 17, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనములో, Joel chapter 2 and verse 13, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములో, Jonah verse 4 and verse 2. యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములో The Bible says, దేవుని వాక్యం it సెలవిస్తుంది, says either God is merciful దేవుడు కనికర సంపన్నుడును, or God is full of compassion దేవుడు కనికర సంపన్నుడై or ఉన్నాడు, God is gracious. ఆయన కృపగలవాడై ఉన్నాడు. One of these verses will be used. ఈ యొక్క పదాల్లో ఏదో ఒక పదాన్ని One of these words వినియోగించవచ్చు. will be used. ఈ కొన పదాల్లో ఏ పదాన్నైనా But వినియోగించవచ్చు. in my Tamil Bible, అయితే నా యొక్క తమిళ బైబిల్లో for everything it says compassion. ప్రతి మాట కూడా కారుణ్యం అనే God is రాయబడింది. merciful. దేవుడు కనికర సంపన్నుడు, That is his name. అది ఆయన యొక్క నామం.
In 1 Timothy chapter 3 and verse మొదటి 16, తిమోతి పత్రిక 3:16 this great God came down in the form of a person called Jesus into this world और ये महान 2000 परमेश्वर years ago. ఈ గొప్ప దేవుడే 2000 సంవత్సరాల క్రితం మానవావతారిగా ఈ భూలోకానికి అరుదించాడు. When he was in this world, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు in John 14:9 he said, యోహాను సువార్త 14:9 ఆయన he చెప్పాడు, that sees me वो जिस- sees the invisible God, the merciful and gracious. నన్ను చూచిన వారు నాలో ఉన్న కనికర సంపన్నుడైన అదృశ్య తండ్రిని చూచి ఉన్నారు How was అన్నాడు. he in this world? ఆయన ఈ లోకములో ఎలా ఉన్నాడు? I said God's name is I am that I am. నేను చెప్పాను కదా, దేవుని యొక్క పేరు ఉన్నవాడు అనబడే వాడును అని. When people asked him, who are you? యేసును కూడా ప్రజలు మీరెవరు అని Lord అడిగినప్పుడు Jesus said, ప్రభు అయిన యేసు ఈ విధంగా చెప్పాడు. the Son of God said, దేవుని కుమారుడు ఈ విధంగా చెప్పాడు. in John 4:26, యోహాను 4:26 John 8:24, యోహాను 8:24 John 8:58, ఈ 8:58 I am that I am. నేను ఉన్నవాడను అనబడే వాడను, I am that I am. నేను ఉన్నవాడను అనబడే వాడను. అదే దేవుడై ఉన్నాడు, Who came in flesh. శరీరాకారముతో వచ్చిన వాడు. I am God in flesh. నేను శరీరముతో ఉన్న దేవుడను. Now if you read the Bible, మీరు బైబిల్ చదివినట్లయితే, if you read the Old Testament, పాత నిబంధన but చదివినట్లయితే, the Almighty God dealt with the people personally. సర్వశక్తిగల దేవుడు ప్రజలతో వ్యక్తిగతంగా సంబంధాన్ని కలిగి ఉండేవాడు. His power of creation stands out. ఆయన సృష్టించే శక్తి బహు ప్రత్యేకమైన శక్తిగా ఉండేది. Romans 1:20 రోమిలకు రాసిన పత్రిక 1:20 speaks about his power in creation. ఆయన సృష్టికర్త యొక్క శక్తిని మాట్లాడుతూ ఉన్నాడు. Hebrews 1:3 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 he upholds the entire universe he has created by the word of his power. తన యొక్క వాక్ శక్తి ద్వారా సృష్టించబడిన సకల సృష్టిని ఆయన చేపట్టి ఉన్నాడు. Let us just take one example. ఒక ఉదాహరణ మనం తీసుకుందాం. The power with which he holds back the ocean. ఎలాంటి శక్తి చేత ఆయన సముద్రాన్ని చేపట్టి ఉన్నాడో. If you read Job chapter 9 and verse 8, యోబు గ్రంథము 9:8 చదివితే, Psalm 136 and verse 4, 136 all alone, ఆయన మాత్రమే, only by himself, కేవలం తనకు with తానుగానే, no assistance from anyone. ఏ విధమైన సహకారం లేకుండానే, The Bible says, దేవుని వాక్యం He's the సెలవిస్తుంది, only one authorized to walk over the waves in the angry sea. భయంకరమైన ప్రళయముతో ఉన్న సముద్ర పలల మీద కేవలము నడవగలిగిన వాడు ఆయనే. Matthew 14:25 says, మత్తయి సువార్త 14:25 one night ఒక రాత్రి when the Lord Jesus Christ saw that his disciples were in agony in the raging Galilean waters, తన యొక్క శిష్యులందరూ కూడా గలిలయ సముద్రం యొక్క ప్రళయములో బాధపడి ఉండాలని చూచినప్పుడు he walked on the wave. ఆయన అలల మీద నడిచాడు. के पास Yes, आया Matthew 14:25 tells us. అవును, మత్తయి 14:25 వచ్చే విధంగా తెలియజేస్తుంది. And the disciples trembled. శిష్యులు వణికిపోయారు. They thought it's an evil spirit. ఆయన దురాత్మ అని వారు భావించారు. Jesus said, యేసు చెప్పారు, yes, I am. ఇదిగో నేనే, Yes, I am that I am. ఇదిగో నేనే ఉన్నవాడు Have you అనబడేవాడు. forgotten the Bible says I am the only one who can walk over the raging sea. ఇదిగో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది కదా, అలల మీద నడవగలిగిన వాడు నేనే అని మర్చిపోయారా? Jeremiah 5:22. ఇర్మియా గ్రంథం 5:22. Job 38 and verse 11. యోబు గ్రంథం 38:11. In both the verses the Bible says ఈ రెండు వచనాలు వాక్యం తెలియచేస్తుంది. God created the mighty ocean. దేవుడు బలమైన సముద్రాన్ని సృష్టించాడు. He said you cannot cross the boundary I have set for you. నేను మీ కొరకై నియమించిన సరిహద్దును దాటలేవు అని చెప్పాడు. My word is that boundary. ఇదిగో నా యొక్క వాక్య ఆ సరిహద్దు. Oh, what a wonderful God. ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు. And in Mark chapter 4 verse 39, మార్కు సువార్త 4:39 one day ఒక రోజున when the Lord Jesus Christ was sailing in the Galilean sea, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలిలయ సముద్రంలో ప్రయాణం he చేస్తున్నప్పుడు went to sleep ఆయన నిద్రపోతూ ఉన్నారు. and the waves roared. ఆ సమయంలో అలలు గర్జిస్తున్నాయి. The लहरें storm उठने लगी came భయంకరమైన తుఫాన్ వచ్చింది. and the boat was rocked ఆ యొక్క పడవ తలక్రిందులైపోతూ ఉంది. and the disciples screamed for help. శిష్యులు సాయం కొరకై కేకలు వేస్తూ ఉన్నారు. The Bible says దేవుని వాక్యం చెప్తుంది, he rose up ఆయన లేచాడు, and told the waves, ఆ యొక్క అలలతో మాట్లాడుతున్నాడు, told the storm, ఆ తుఫానుతో మాట్లాడుతున్నాడు. have you forgotten I am that I am? నేను ఉన్నవాడు అనబడే వాడిని అసలు మర్చిపోయారా? Have you forgotten my command to you? నా యొక్క ఆజ్ఞను మర్చిపోయారా?
Peace, be still. ఇదిగో మౌనముగా నిశ్శబ్దముగా And ఉండుడి. there was peace. వెంటనే నిశ్శబ్దం ఆవరించింది. Cheer up, my brother. ధైర్యము తెచ్చుకో సోదరుడా. You may be going through troubled waters today, ఒకవేళ భయంకరమైన జల ప్రళయమణి సమస్యలో ప్రయాణిస్తున్నావేమో, but the resurrected Jesus can stop it. కానీ పునరుద్ధానుడైన యేసు దాన్ని ఆపు చేయగలడు. Secondly, రెండవదిగా the Almighty God said, my name is merciful and gracious. సర్వశక్తిగల దేవుడు నేను కనికర సంపన్నుడును కృపగలవాడనే నామాన్ని How తెలియచేశాడు. was the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారు? One thing I have found in the Bible is this. బైబిల్లోనే గమనించిన ఒక సంగతి ఇది. If you need a miracle from God, నీకు దేవుని యొద్ద నుంచి అద్భుతం కావాలి అంటే it is His compassion that will bring the miracle to you. ఆయన కనికరమే నీకు అద్భుతాన్ని కలుగ చేస్తుంది. I always say this. నేను ఎప్పుడు ఈ సంగతి చెప్తూ I ఉంటాను. have destroyed and worn out 6 full Bibles by reading and reading and reading to find out which will be the best way to approach Jesus Christ. యేసు క్రీస్తు వారిని సంధించడానికి ఏది చాలా శ్రేష్టమైన మార్గమా అని దాదాపు 6 బైబిల్ గ్రంథాలు చినిగిపోయే వరకు బహు శ్రద్ధగా చదివాను. I found every time Christ performed a miracle, నేను గమనించినది ఏమిటంటే యేసు క్రీస్తు వారు అద్భుతాన్ని చేసిన ప్రతి సమయంలో కూడా దేవుని He వాక్యం was చెప్తుంది, moved with compassion ఆయన కనికరముతో and చెలించిపోయాడు, performed the miracle. అప్పుడు అద్భుతాన్ని జరిగించాడు. Matthew 9:35 and 36. మత్తయి సువార్త 9:35-36 When వచ్చిన he saw the multitudes, he was moved with compassion. ఆయన బహుజన సమూహమును చూచినప్పుడు కనికరముతో కదిలిపోయాడు. 14 and verse 14. మత్తయి సువార్త 14 When he saw వచనములో the multitudes, he was moved with compassion and healed all who were sick. ఆయన జన సమూహాన్ని చూచినప్పుడు వారి మీద కనికరపడి వారిలో రోగులందరినీ స్వస్థపరిచాడు. Cheer up, my sick brother. రోగముతో ఉన్న సోదరుడా ధైర్యం Cheer up, తెచ్చుకో. my sick sister. రోగముతో ఉన్న సోదరి ధైర్యం తెచ్చుకో. His mercy is going to heal you tonight. ఆయన కనికరం ఈ రాత్రి నిన్ను స్వస్థపరచబోతుంది. Not because of Dinakaran, దినకరణ గారిని బట్టి కాదు, not because of brother Paul. పౌలును బట్టి కాదు. We will only pray. మేము కేవలం ప్రార్థన చేస్తాం. But the mercy and compassion of Christ will heal you. కానీ దేవుని యొక్క క్రీస్తు కనికరం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. How many believe that? మీరు ఎంతమంది సంగతి నమ్ముతున్నారు? Give him a good clap in advance. నమ్మిన వారందరూ ముందుగానే చప్పలు కొట్టి దేవుని He'll నామాన్ని be here in a few కనపరుద్దాం. minutes. Matthew 15:32 says, మత్తయి సువార్త 15:32 వచనములో He multiplied the bread and fed the people ఆయన రొట్టెను దీవించి ప్రజలకు భోజనం పెట్టాడు. because he was moved with compassion. ఎందుకనగా ఆయన కనికరముతో చెలించిపోయాడు. Matthew 20:34 says, మత్తయి సువార్త 20:30 వచనములో He healed the blind man because of his compassion. ఆయన గుడ్డి వాడిని బాగు చేశాడు తన కనికరాన్ని బట్టి. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, the leper came and cried to him, కృష్ణ వ్యాధి గలవాడు వచ్చి ఆయన దగ్గర రోధించాడు. If you are willing, అయ్యా నీకు ఇష్టమైతే you can heal me. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా Jesus చేయి. said, యేసు I చెప్పాడు, am more than willing. నాకు చాలా ఇష్టం, I am more than నాకు willing. చాలా ఇష్టం, Be cleansed now. ఇప్పుడే శుద్ధి పడు. Matthew 6:34 says, మత్తయి సువార్త 6:34 when he saw the multitude, ఆయన జన సమూహాన్ని he చూచినప్పుడు was moved with compassion. కనికరముతో కదిలిపోయాడు. And he began to talk to them about many things. ఆయన వారితో చాలా సంగతులు మాట్లాడాడు. The sermon that I speak to you tonight, నేను ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రసంగం కూడా, or the sermon preached to you last night, లేకపోతే గత రాత్రి మీరు విన్న ప్రసంగం కూడా not from our brains. మా యొక్క మనసులో నుంచి వచ్చింది We కాదు. fasted and fasted and fasted and got it from Jesus. మేము ఉపవాసం ఉండి ప్రార్థించి యేసునొద్ద నుంచి పొందుకున్నాం. Every word is meant for somebody in the crowd. ఈ లోకములో ఉన్న ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకైన సందేశం. Luke chapter 7:13 and 14. లూకా సువార్త 17:14-15 వచనాల్లో When he saw a widow crying ఆయన ఒక విధవరాలు ఎడవడాన్ని చూచినప్పుడు, because her only son died, ఎందుకంటే ఆమె ఏకైక కుమారుడు మరణించాడు, Jesus went to her, యేసు ఆమె ఎద్దుకు వెళ్ళి moved with compassion. కనికరముతో కదిలిపోయాడు. Woman, అమ్మా cry not. ఏడవద్దు, Woman, అమ్మా weep not. దుఃఖించవద్దు, And performed a miracle. అద్భుతాన్ని జరిగించాడు. Cheer up. ధైర్యము తెచ్చుకో. God of mercy, కనికరము గల దేవుడు, God of mercy and grace, కనికరమును కృపగలను దేవుడు full of compassion, is waiting to touch you. పూర్తి కారుణ్యముతో నీ కొరకై తాగడానికి. Let us give a better clap to this great God who is merciful. Father, తండ్రి, let your word flow into thy son, your daughter. మీ ప్రియ కుమారులోని కుమార్తెలు మీ యొక్క వాక్యము వెల్లునుగాక. Resurrect them, వారిని పునరుద్ధరింప చేయండి, empower them, వారిని శక్తివంతంగా చేయండి. and make them see the miracles in the name of Jesus. యేసు నామములో వారు అద్భుతాలను చూచుదురుగాక. And the demons be gone.
దయ్యములు పారిపోవునుగాక, wicked people go. దుష్ట మనుష్యులు పారిపోవుదురుగాక. Let them have a new life, నూతన జీవితాన్ని వారికి దయచేయండి. full of Jesus, పరిపూర్ణమైన యేసుని కలిగి ఉండాలి, full of joy. సంతోషాన్ని కలిగి They ఉండాలి. should never be lonely. వారు ఇకనెన్నడూ ఒంటరి వారుగా ఉండకూడదు నాయన. Thank you for doing it, Lord. తండ్రి అలాగున చేస్తూ ఉన్నారు, మీకు వందనము. In Jesus' name, యేసు నామమున Amen. ఆమేన్.